ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇష్టమైన వంట. ఆ ఇష్టమైన వంటలో ఇవాళ ఏం చేస్తామో చూస్తామో. మా మమ్మీని నేను రోజు బొబ్బిలు చేయమంటున్నా. మా మమ్మీ చెయ్యట్లా, అందుకే మా మమ్మీ ఇవాళ చేస్తారు. పబ్బిళ్ళలు అంటే చాలా ఇష్టం. మా మమ్మీ ఎట్లా చేస్తుందో చూస్తామా. వీడియో మొత్తం మీరు తప్పకుండా చూడండి. కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. నేను ప్రతిరోజు వీడియో చేస్తున్నప్పుడు మా అబ్బాయి నేను వాయిస్ ఇస్తాను మమ్మీ అని చెప్తూ ఉంటాడు. సో అందుకని ఈరోజు తన చేత వాయిస్ ఇప్పించా అండి. ఈరోజు మనం అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటాను. పప్పు బిల్లలు, అదేనండి పప్పు బిల్లలు అని కూడా అంటాం. కొంతమంది చెక్కలు అని కూడా అంటారు. ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ఈ రకంగా తయారు చేసుకొని ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ డబ్బా ఉంది కదా, ఈ డబ్బాని పాల డబ్బా అంటారు. ఈ పాల డబ్బా దాదాపు 1/2 కేజీ పిండి వస్తుందన్నమాట. నేను ఇక్కడ 4 డబ్బాల బియ్యం పిండిని తీసుకుంటున్నాను, అంటే 1 కేజీ బియ్యం పిండి. ఈ 4 పాల డబ్బాలకి ఒక 2 టేబుల్ స్పూన్ల మైదాను కలుపుతున్నాను. మైదాని కలపడం వల్ల మనం చేసే చెక్కలు తెల్లగా, అదేవిధంగా కొంచెం జిగురుగా వస్తుంది మనం తయారు చేసుకున్న ముద్దకి. 4 పాల డబ్బాలకి 1/2 డబ్బా వేరుశనగపప్పును తీసుకున్నాను. ఈ వేరుశనగపప్పును నేను మిక్సీలో బాగా మెత్తగా పొడి చేస్తాను. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రకంగా పొడి చేస్తే సరిపోతుంది. దీన్ని నేను మనం ముందుగా వేసుకున్న బౌల్లో పిండి మైదా వేసుకున్నాం కదా, వీటిని కూడా వేసేయాలి. అదేవిధంగా మనము పప్పు, చట్నీ పప్పు అంటారు, వీటిని తీసుకొని మనం బాగా గ్రైండ్ చేయాలి మెత్తగా. చూశారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లుగా మెత్తగా గ్రైండ్ చేయండి. దీన్ని కూడా మనం అదే బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ పెసరపప్పుని నానబెట్టి ఉంచానండి. ముంగుదాలు అంటారు కదా, వాటిని నానబెట్టి ఉంచాను. దీన్ని మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మూంగుదాలు డైరెక్ట్గా ఆయిల్లో వేసినప్పుడు చిటపట అనే ప్రమాదం ఉంది, అందుకని నేను నానబెట్టి వేశాను. ఇప్పుడు రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఉప్పు తీసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేయాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేయండి. దీన్ని కూడా మనము ముందుగా అన్నీ వేసిన బౌల్ ఉంది కదా, ఆ బౌల్లో వేసేయండి. అదేవిధంగా ఇప్పుడు మనం కరివేపాకును కూడా బాగా గ్రైండ్ చేయాలి. కరివేపాకు డైరెక్ట్గా మనం చిన్న చిన్న ముక్కలుగా చేయకుండా డైరెక్ట్గా వేసేస్తే ఆయిల్లో వేసినప్పుడు అది విడిపోయే ప్రమాదం ఉంది. విడిపోయినప్పుడు మనకంత టేస్ట్ ఉండదన్నమాట. అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా కావాలి కాబట్టి నేను గ్రైండ్ చేశాను అనమాట. వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. అదేవిధంగా దీంట్లో కొద్దిగా కాగిన నూనె వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకని నేను నూనెను కొద్దిగా, అంటే ఒక 4-5 టేబుల్ స్పూన్స్ నూనెను బాగా కాగనిచ్చాను. ఇప్పుడు దీంట్లో పోస్తానండి. చేతులు జాగ్రత్త. వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాతనే మనం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ని వేసుకుందాం. ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అయిన ఆయిల్ వేసాను. కావాలంటే మీరు నెయ్యి కానీ అదేవిధంగా వెన్నెను కానీ వేసుకోవచ్చు, కానీ నేను ఆయిల్ని వేసాను ఇక్కడ. దీన్ని మొత్తం మనము బాగా కలబెట్టుకోవాలి. ఉండలు లేకుండా బాగా మెత్తగా పొడిలాగా కలబెట్టుకోండి. దాని తర్వాత మనం కొద్దిగా ఆయిల్, ఇప్పుడు దీనికి కొంచెం కొంచెంగా వాటర్ని చేరుస్తూ మనం పిండిలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పిండిని 2 భాగాలు చేసుకున్నానండి. అంటే కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకొని 2 పార్ట్స్గా కలుపుకుంటాను. నేను రెండో పార్ట్ని ఎందుకు వదిలిపెట్టానంటే, ఒకవేళ మనకు వాటర్ ఎక్కువైనా కూడా మనకి ఇబ్బంది ఉండదు, పొడి పిండి ఉంటే. చూడండి, ఇలా ముద్దయ్యేలా కలుపుకుంటే చాలు. అలాగని చపాతీ ముద్దలాగా కలుపుకోవాల్సిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకుంటే మనకు ముద్దయ్యేలాగా ఉంటే సరిపోతుందన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు 2 పార్ట్స్ చేసుకొని ఈ రకంగా ముద్దగా కలుపుకోండి. దీన్ని ఒక 2 మినిట్స్ ఉంచుదాం.
చూడండి ముద్ద బాగానే అవుతుంది. ఇప్పుడు మనం నూనెని వేడి చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెని వేడిపి చేసుకుందాం. ఇక్కడ కొద్దిగా మనకు పని ఉంది అంటే ఈ ఉండలు చేసుకోవడమేనండి. చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనము చిన్న చిన్న ఉండల్ని చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి ఉండలు చేసుకోవడం. దాని తర్వాత అంతా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. మనం దీంట్లో వేసిన ఐటమ్ వేరుశెనగ పప్పు, అదేవిధంగా చట్నీ పప్పు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసాము. ఇక్కడ కావాలంటే మీరు ఒకసారి టేస్ట్ చూడొచ్చు. వేరుశెనగ పప్పు వల్ల మనకు ఈ పప్పు బిళ్ళలు చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఇది మనం పప్పు బిళ్ళలు తయారు చేసుకునే మిషన్ అనమాట. చాలా రోజుల నుంచి మా ఇంట్లో ఉంది. మనం డైరెక్ట్గా ముద్దను అలా పెట్టేస్తే మనకు మిషన్కి అంటుకుపోతుంది. అందుకోసం నేను పాలిథిన్ పేపర్ని యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేయడం వల్ల మనకి పప్పు బిళ్ళలు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను 2 పాలిథిన్ పేపర్స్ని యూజ్ చేస్తున్నాను. ఒక పాలిథిన్ పేపర్ మీద ఆయిల్ రాసి ముద్ద పెట్టేసి, సెకండ్ పాలిథిన్ పేపర్ని నేను దానికి కూడా కొద్దిగా ఆయిల్ రాసేస్తున్నాను. ఇప్పుడు దాని ముద్ద పైన పెట్టి ప్రెస్ చేస్తాను అనమాట. చూడండి వీడియోలో నేను దీన్ని ఎలా యూజ్ చేస్తున్నానో. ఇలా సెకండ్ పేపర్ని ముద్ద పైన పెట్టి దీన్ని క్లోజ్ చేసి, మనకు సెకండ్ వైపు ఉంది కదా దాన్ని ఇలా ప్రెస్ చేస్తే మనకు పప్పు బిళ్ళలు సమానంగా వస్తాయన్నమాట. చూసారు కదా, ఈ మిషన్ ద్వారా మనకు పప్పు బిళ్ళలు సమానంగా ఈక్వల్ మందంతో ఎంత చక్కగా వచ్చాయో. ఇప్పుడు వీటిని కూడా నేను మార్చుకోవాలి కదా. సో నేను ఇంకొక పాలిథిన్ పేపర్ తీసుకొని దాన్ని మొత్తానికి ఆయిల్ రాసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్నన్నింటినీ దాని మీద వేస్తున్నాను. దీనివల్ల మనము పప్పు బిళ్ళలన్నీ ఒకేసారి కాల్చుకోవచ్చు అనమాట. చూడండి, సేమ్ ప్రాసెస్. ఆయిల్ రాసి ముద్ద పెట్టేసేసి దీన్ని క్లోజ్ చేసి ప్రెస్ చేసేసామనుకోండి, మనకు పప్పు బిళ్ళలు తయారైపోయినాయి. అంతేనండి. ఈ రకంగా మనము పేపర్ మీద అన్నిటినీ తయారు చేసుకొని ఆయిల్లో ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ రెడీ చేసేసుకుందాం. చూడండి, ఈలోగా మనకు నూనె కూడా కాగిపోయింది. తయారు చేసుకున్న పప్పు బిళ్ళలన్నిటినీ మనం ఒకేసారి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం కాగిన నూనె వేయడం వల్ల వీటికి క్రిస్పీనెస్ కూడా వస్తుందన్నమాట. సో మీరు చాలా ఈజీగా ఒక్కళ్ళే చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ. సో ఇవి 15 రోజుల నుంచి 20 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. ఈ పప్పు బిళ్ళలు ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చో చూసాం కదా. మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఇంతకన్నా ఈజీ ప్రాసెస్తో పప్పు బిళ్ళల్ని తయారు చేసుకోవచ్చు అని అనుకుంటే నాకు కమెంట్ రూపంలో తెలియజేయగలరు.